నిజంగా యూట్యూబ్ అనేది నాలెడ్జ్ షేరింగ్‌కి అయితేనేమి, చాలా కొత్త విషయాలు తెలుసుకోవడానికి అయితేనేమి, మనకు సమాజంలో జరుగుతున్న డెవలప్‌మెంట్స్ గురించి తెలుసుకోవడం అయితేనేమి, చుట్టుపక్కల ఏవైతే ఇంపార్టెంట్ విషయాలు తెలుసుకోవడానికి అయితేనేమి, యూట్యూబ్ అనేది ఒక మాధ్యమంలా, ఒక మీడియంలాగా చాలా మనం యూట్యూబ్‌ని ఎలా ఉపయోగించుకుంటే అలా మనకు ఉపయోగపడుతుంది. అయితే ఈ యూట్యూబ్‌ని కొంతమంది నాలెడ్జ్ పర్పస్ కోసం యూజ్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఇదే ఒక ఎర్నింగ్ ప్లాట్‌ఫార్మ్‌గా కూడా చాలామందికి మన ఇండియాలో చాలామంది యువతకి, అన్‌ఎంప్లాయిడ్ పర్సన్స్‌కి నిజంగా చాలా అంటే చాలా ఉపయోగపడింది. ఈ కాలం ఎలా ఉంది అంటే చదువుకోకపోయినా పర్వాలేదు. వాళ్ళకు టాలెంట్ ఉండి ఒక స్కిల్ ఉంటే డెఫినెట్‌గా వాళ్ళు యూట్యూబ్‌లో అమౌంట్‌ను ఎర్న్ చేయొచ్చు. అంటే యూట్యూబ్ అని చెప్పడం కంటే సోషల్ మీడియా అని చెప్పుకోవచ్చు. నిజంగా అంటే నేను కొన్ని వీడియోస్ చూడడం జరిగింది. దాంట్లో ఒక చెత్త ఏరుకునే అంటే ఒక మున్సిపాలిటీలో పనిచేస్తూ వీధుల్లో ఉండే కాలువల్లో ఉండే చెత్తను ఏరుకునే ఒక వ్యక్తి కర్ణాటకలో రీల్స్ చేస్తాడు. వండర్‌ఫుల్‌గా డ్యాన్స్ చేస్తాడు. సో, ఆ డ్యాన్స్‌కు నిజంగా అతనికి చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు. దాని ద్వారా అతను ప్రమోషన్స్ చేసుకుంటూ డబ్బులు కూడా సంపాదిస్తా ఉన్నాడు. ఈ సోషల్ మీడియా జనరేషన్ కంటే ముందు ఎలా ఉండే అంటే, ఆ మనిషి చదివితే, లేదంటే సినిమాల్లో క్లిక్ అయితే, లేదంటే స్పోర్ట్స్‌లో క్లిక్ అయితే, లేదంటే బిజినెస్‌లో క్లిక్ అయితే తప్పితే ఆ వ్యక్తి మనుగడ అనేది సాగించడం అనేది చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు ఎగ్జాంపుల్ సినిమా ఫీల్డ్ తీసుకుంటే సినిమాల్లో అవకాశాలు వస్తే, సీరియల్స్‌లో అవకాశాలు వస్తే తప్పితే ఆ వ్యక్తి అనేవాడు సక్సెస్ అయ్యేవాడు కాదు. తినడానికి కూడా కష్టపడిన రోజులు మనం చాలా మంది వాళ్ళ లైఫ్ స్టోరీస్ బయోగ్రఫీ చెప్పేటప్పుడు మనం వింటా ఉంటాం. చిరంజీవి కూడా స్టార్టింగ్‌లో వచ్చినప్పుడు అవకాశాలు రాకముందు 2 పూటల తిని ఇంకొక పూట నీరు తాగాము. ఇలా చాలామంది కూడా రవితేజ, అంతేకాకుండా త్రివిక్రమ్ శ్రీనివాస్, సునీల్, బ్రహ్మానందం గారు, సుధాకర్ గారు ఇలా చాలామంది కూడా సినీ ఇండస్ట్రీకి రాకముందు, సినిమాల్లో సక్సెస్ కాకముందు వాళ్ళ జీవనం అనేది జీవన మనుగడ అంటే డైలీ వాళ్ళకు కావాల్సిన ఫుడ్ కూడా సరిగ్గా దొరికేది కాదు అంటూ కూడా చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు క్రికెట్ అంటే ఇండియాకు ఆడకపోతే వాళ్ళ మనుగడ అనేది ఉండదు. వాళ్ళ వెరీ ఆర్డినరీ లైఫ్ బతికే అవకాశం ఉండేది. సో, అంతేకాకుండా సరిగ్గా చదవని వాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకుంటూ వాళ్ళు అక్కడే ఆగిపోయేవాళ్ళు. చదివిన వాళ్ళు ఏదో అరకొరగా జాబ్ చేసుకుంటూ లైఫ్ లీడ్ చేసుకుంటూ పోయేవాళ్ళు. అంటే ఒక చదవకపోతే, లేదంటే స్పోర్ట్స్ ఫీల్డ్ లేకపోతే, సినిమా ఫీల్డ్ లేకపోతే, బిజినెస్‌లో క్లిక్ కాకపోతే వాళ్ళ లైఫ్ మనుగడ అనేది సోషల్ మీడియా ఏదైతే ఈ విధంగా ప్రచారంలోకి రాకముందు నిజంగా ఒక వ్యక్తి మనుగడ నేను చెప్పిన ఈ ఫీల్డ్స్‌లో సక్సెస్ కాకపోతే చాలా అంటే చాలా కష్టంగా ఉండేది. అత్యంత పేదరికంలో బతకాల్సిన పరిస్థితి కూడా ఉండేది. అయితే ఇప్పుడేంటంటే ఎవరైనా ఒక వ్యక్తి సోషల్ మీడియాలో ఒక కంటెంట్‌ని తీసుకొని కంటెంట్ క్రియేట్ చేస్తూ ఉంటే నిజంగా మనిషి చదవకపోయినా కూడా లక్షల్లో సంపాదించగలుగుతా ఉన్నారు. నేను కళ్ళారా చూడడం జరిగింది. ఎగ్జాంపుల్ అని చెప్పాలంటే బాలీవుడ్ కొరియోగ్రాఫర్ ఒక లేడీ చాలా మూవీస్‌కి కొరియోగ్రఫీ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఒక కొన్ని డ్యాన్స్ షోస్‌కి కొరియోగ్రాఫర్ జడ్జిగా కూడా పనిచేస్తున్న ఆమె ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంత సంపాదించారో అని అడిగితే, నేను ఇన్ని సంవత్సరాలు సినిమాల్లో కొరియోగ్రఫీ చేసిన దానికంటే యూట్యూబ్‌లో ఎక్కువ సంపాదించానని చెప్తాను. ఎంతోమంది వంటల వీడియోలు చేసుకొని కూడా సక్సెస్ అవుతా ఉన్నారు. సో, ఇలా చెప్పుకుంటూ పోతే అంతేకాకుండా చదవని వాళ్ళు ఏదో ఒక టెక్నిక్‌ని వాళ్ళు చూపిస్తూ, లేదంటే ఒక గోడ కట్టుకుంటూ ఆ గోడ కట్టడంలో ఎటువంటి మెళకువలు పాటించాలని చెప్తూ కూడా ఏమి చదవని ఒక తాపీ మేస్త్రి కూడా యూట్యూబ్‌లో సక్సెస్ అవుతున్నాడు. ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్. స్కిల్ ఉంటే మనం డెఫినెట్‌గా సోషల్ మీడియాలో సక్సెస్ అయితే జీవితంలో చాలా మంచి స్థాయికి ఎదగవచ్చు అనేది ఇప్పుడు ఉన్న జనరేషన్. సోషల్ మీడియాలో సక్సెస్ అయితే లైఫే చేంజ్ అయిపోతుంది. చాలామంది సోషల్ మీడియా ద్వారా లక్షలు సంపాదించడం జరిగింది. కోట్ల వరకు సంపాదించడం జరిగింది.